నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రంలోని బీజేపీ ఏకపక్ష నిర్ణయాల్ని ప్రతిఘటించేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. రాష్ట్రంలోని ఆ మూడు పార్టీలు బీజేపీకి బానిసలే. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఎస్బీఐ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా పాలసీ ఖాతాదారుల కుటుంబాలకు భరోసా. ప్రాంతీయ కార్యాలయ అధికారి వివి జగదీష్ కుమార్. ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ శాఖపై దాడి అమానుషం. హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా దేశంలోని గ్రామాల్లో కొన్ని లక్షల కుటుంబాలకు పని హక్కు లభించి వలసలు ఆగిపోయాయని, అటువంటి పథకానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంటే రాష్ట్రంలోని మాజీ ముఖ్యమంత్రి జగన్, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరు అడ్డుకోకపోగా బీజేపీకి వంత పలికారని, బీజేపీ ఏకపక్ష విధానాలపై కొట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీరని, మరల కాంగ్రెస్ పాలన వస్తేనే పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం లభిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి తెనాలి బహిరంగ సభలో పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా గురువారం తెనాలి చేరుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పురవేదిక ఏర్పాటు చేసి బహిరంగ సభలో తమదైన శైలిలో గలం విప్పారు. రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ బీజేపీ కనుసన్నల్లోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయన్నారు. సంఖ్యాబలం ఉన్నదన్న పార్లమెంట్లో వారికి నచ్చిన విధంగా చట్టాలు చేసుకుంటున్నారని, వాటి మీద ఎలాంటి చర్చలు ఉండడం లేదన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తొలగించి దాని స్థలంలో వారు తెచ్చే ఉపాధి హామీ పథకం వల్ల రైతు కూలీలకు ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. కేంద్రంలోని కూటమి ప్రభుత్వం అవలంబించే ప్రజాస్వామిక విధానాలపై చంద్రబాబు నోర్లు మెదపకుండా ఉపాధి హామీ పథకం నీరుగారిపోతుంటే పట్టినట్లు వ్యవహరిస్తూ నిధుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. బీజేపీని వ్యవహరించే ఏకైక పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. రాష్ట్రంలో ఉన్న మిగిలిన మూడు పార్టీలు బీజేపీకి బానిసలుగా మారని అన్నారు. కొత్తగా తెచ్చిన ఉపాధి హామీ పథకంలో కేంద్రం నిధుల కోత పెట్టినా రాష్ట్రంలో పాలకులు పట్టించుకోరని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నా కేంద్రంతో మాట్లాడే నాయకుడే లేడన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 5 ఏళ్ల పాలన పేదల ప్రయోజనకరమైన పాలన అన్నారు. అందుకే కోట్లాది మంది హృదయాల్లో ఆయన బతికే ఉన్నారని అన్నారు. ఉపాధి హామీ పథకం ప్రపంచంలోని అనేక దేశాలు మెచ్చిన పథకమని, ఇంతటి గొప్ప పథకం పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ వస్తోందన్నారు. గాంధీ పథకం వల్ల గ్రామాలు బాగుపడ్డాయన్నారు. కొత్త పథకాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, జగన్ చంద్రబాబు ఇద్దరికీ బీజేపీని ప్రశ్నించే ధైర్యం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం 3 పార్టీలు మర్చిపోయారని అన్నారు. రాహుల్ గాంధీ 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తా అన్న విషయాన్ని గుర్తు చేశారు. కూటమి పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదని, యువతకు ఉద్యోగాలు లేవన్నారు. కేంద్రంలోని బీజేపీ ఏకపక్ష నిర్ణయాల్ని ఎండగట్టేది కాంగ్రెస్ పార్టీని, ప్రజలకు కాంగ్రెస్ కు అండగా ఉండాలన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చంద్ర సాంబశివుడు సభకు స్వాగతం పలకగా రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు జేడీ శీలం, మస్తాన్వలి, సభీరాలి, జిల్లా అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్, ఎర్రంశెట్టి శివరామకృష్ణ, కొరివి వినయ్ కుమార్, పట్టణ అధ్యక్షులు పొన్నూరు శశిధర్, మాజీ జెడ్పీపీ కూచిపూడి విజయ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో రూపొందించిన ఇంకొక అద్భుతమైన పథకమే ఈ ఉపాధి హామీ పని. దాని పేరు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని. ఈ పథకం గ్రామాలలో పని కల్పించాలి, గ్రామాలలో పని ఉంటే వలసలు తగ్గుతాయి, గ్రామాలలో ఆకలి చావులు తగ్గుతాయి అని ఎంతో సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసు చేసుకుని పేదవాళ్ళ గురించి, గ్రామస్తుల గురించి, గ్రామాల గురించి ఆలోచన చేసి రూపొందించిన పథకం ఈ ఉపాధి హామీ పని. కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని దేశమంతా అమలు చేసింది. దేశమంతా అన్ని గ్రామాలలో ఈ పథకం అమలు అవ్వాలి అని దేశమంతా అమలు చేస్తే దేశంలో కోట్ల మంది ప్రజలు, గ్రామాలలో ఉన్న కోట్ల మంది ప్రజలకి ఉపాధి కల్పించింది ఈ ఉపాధి హామీ పని. ఈ ఉపాధి హామీ ఎంత విస్తీర్ణంలో జరిగింది అంటే, కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పించింది అంటే, ప్రపంచంలోనే ఇంత గొప్ప ఉపాధి పథకం ఇంకొకటి లేనే లేదు అని దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ ఉపాధి హామీ పథకం మీద రీసెర్చ్ పేపర్లు రాసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పథకాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది. ఎందుకంటే ఈ పథకం పూర్తిగా పేదవాళ్ళ కోసం, గ్రామస్తుల కోసం నిర్ణయించిన పథకం. డబ్బులు మొత్తం గ్రామాలలోకే పోతుంది. బీజేపీ కాంట్రాక్టర్లకు కానీ, బీజేపీ బినామీలకు కానీ ఇది పోయే అవకాశం లేదు. కాబట్టి ఈ పథకాన్ని మొత్తానికే ఎత్తేస్తే బీజేపీ ఆ డబ్బులు వాడుకోవచ్చు అని చూస్తుంది. అది వీళ్ళ కుట్ర. ఈ పథకము మహాత్మా గాంధీ పుణ్యమైన పేరు మీద మొదలు పెట్టిన ఈ పథకానికి బదులుగా బీజేపీ పార్టీ ఇప్పుడు చెప్తుంది వీళ్ళొక ఇంకొక కొత్త పథకం తీసుకొస్తున్నారు. దాని చట్టం కూడా అయిపోయింది మొన్న 2 నెలల క్రితము.
ఏప్రిల్ నుంచి కొత్త చట్టం రాబోతుంది. దాని పేరు విబి గ్రామ్ చట్టం. అంటే మహాత్మా గాంధీ పేరు ఉన్న చట్టాన్ని తీసేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన కొత్త చట్టాన్ని విబి గ్రామ్ అనే చట్టాన్ని తీసుకొస్తున్నారు. గ్రామ స్వరాజ్యాన్ని లాగేసుకుంటున్నారు, గ్రామ అభివృద్ధిని లాగేసుకుంటున్నారు. ఇక గ్రామాలు బాగుపడే అవకాశమే ఉండదు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈ పథకానికి ఇంత వ్యతిరేకంగా నిలబడి. అంతేకాదు ఇంకొక ముఖ్యమైన తేడా ఏమిటి అంటే, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పని కింద కేంద్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులు ఇచ్చేది. అంటే ఒక పనిముట్లకు తప్పితే కేంద్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులు ఈ పథకానికి ఇచ్చేది. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బులు పెట్టుకోదట, కేంద్రం 60% పెట్టుకుంటదట, 40% ఖర్చు రాష్ట్రాలు పెట్టుకోవాలట. ఇది ఎక్కడ భావ్యం, ఎక్కడ న్యాయం చేసినట్టు అవుతుంది అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. 40% ఖర్చు రాష్ట్రాలు పెట్టుకోవాలి అంటే, రాష్ట్రాలు అంటే మన రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా మన రాష్ట్రం పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి లేదు. మనకు ప్రత్యేక హోదా రావాలి 11 సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీ ఇవ్వలేదు. ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాల్సిందే తప్పితే అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని నిలదీసి ప్రత్యేక హోదా కాలం పట్టుకొనైనా తీసుకొస్తామని చెప్పిన వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, చంద్రబాబు గారైనా సరే పూర్తిగా విస్మరించేశారు. కాబట్టి మనకి ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా లేదు. బీజేపీ ఇవ్వలేదు, ఈ నాయకులు ప్రశ్నించలేదు. మళ్ళీ చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు బీజేపీని వ్యతిరేకించే సాహసం చేస్తుంది. మీ అందరూ మద్దతు కూడా కోరుతుంది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ రోజు ప్రజల పక్షాన నిలబడిన పాపాన పోలేదు. తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే స్వార్థ రాజకీయాలు చేసుకుంటున్నారు తప్పితే ప్రజల పక్షాన ఒక్కరు కూడా నిలబడటం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి మిమ్మల్ని అర్థిస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీకు అభయ హస్తం కావాలి అంటే మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, మధ్య తరగతి చిన్నకారు రైతులకి, కార్మికులకి జీతం పెరగడానికి, వాళ్ళకి కూలి పెరగడానికి ఉపయోగపడింది. అలాంటి ఉపాధి హామీ పథకంలో అప్పుడు ఏం చేసేవాళ్ళని ఒక ఇంపార్టెంట్, ఏ ప్రెసిడెంట్ అయితే ఉంటాడో సర్పంచ్, ఆ సర్పంచ్ క్యాండిడేట్ ఫీల్డ్ అసిస్టెంట్ అని పెట్టేవాళ్ళు. వాళ్ళందరూ కూడా సర్పంచ్ గ్రామ సభల్లో ఏ పథకం కావాలి, ఈ చెరువు తవ్వాలా, ఈ కంకర రోడ్ వేయాలా, వాళ్ళ పంటకాలం తవ్వాలా అనేటువంటి కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళు. తద్వారా అందరూ జాబ్ కార్డు తీసుకున్నారు. తద్వారా ఎంతో మంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉపాధి పొందారు. అలాంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు మోడీ గారు, బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు దాన్ని పేరు మార్చి, దాన్ని నీళ్లు గార్చి తూట్లు పొడిచే విధంగా మార్పులు తీసుకొచ్చి, ఒకే ఒక్క మార్పు వాళ్ళు గొప్ప చెప్పుకునేది ఏంటంటే 100 రోజుల నుంచి 125 రోజులు చేసామనేది. అసలు 100 రోజులకే డబ్బులు ఇవ్వకపోతే 125 రోజులు ఎక్కడ చేస్తారనేది. 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే అప్పుడు మేము మాట్లాడతా మంత్రులు కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఆకాశమే అద్దు అని చెప్పేవాళ్ళు పల్లెటూరులో. అలాంటి పథకాన్ని వీళ్ళు ఇప్పుడు గ్రామ సభల సంబంధం లేకుండా ఉదయం నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు కలెక్టర్లు నిర్ణయిస్తారంట ఏ పథకం చేయాల్సింది. కలెక్టర్లు నిర్ణయిస్తే ఆ పథకం పూర్తిగా నీరు గార్చినట్టు ఏ పనులు చేయాలి తెలియదు. అలాగే 40% స్టేట్ గవర్నమెంట్ పెడితే ఆ స్టేట్ గవర్నమెంట్ 40% లో వాళ్ళు ఎటు డబ్బులు అప్పుల మీద, అప్పుడు 11-12 లక్షల కోట్ల అప్పుల మీద మన బడ్జెట్ లో 8,000 పెట్టారు కానీ అది కలెక్టర్ ఇవ్వలేదని తీసేస్తారు. ఈ రాబోయే ఇప్పుడు తెలియట్లేదు కానీ ముందు ఉంది ముసళ్ళ పండగ అన్నట్టుగా రేపు ఏప్రిల్ నుంచి మీ కష్టాలు తెలుస్తాయి. ఆ కష్టాలు తెలవబోయే ముందే మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ అవేర్నెస్ తీసుకొస్తానికి జాతీయ స్థాయిలో ఉద్యమం స్టార్ట్ అయింది. అదే ఉద్యమాన్ని మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీ చంద్రారెడ్డి గారు రాష్ట్రం మొత్తం పర్యటన మొదలుపెట్టారు. ఆ పర్యటనలో భాగంగా అనంతపురం వచ్చి ఈ రోజు తెనాలి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఈ ఉపాధి హామీ పథకాన్ని రూపొందించారు. ఖాళీ సమయంలో ఉపాధిని కల్పించడం, అలాగే గవర్నమెంట్ వేతనాన్ని 15 రోజుల్లోపు చెల్లించడం, అలా చేయడం జరిగింది. గత కాలంలో బాగానే జరిగింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఉపాధి హామీ పథకం కేంద్రం నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు కూడా దాని గురించి పెద్దగా అభ్యర్థన చెప్పలేదు అప్పట్లో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మహాత్మా గాంధీ గారి పేరు తీసేయాలని ఆలోచిస్తుంది. మహాత్మా గాంధీ గారి పేరు ఉండటం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టమే ఉంది. అది తీసేయడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏముంది? ఏదీ లేదు. ప్రజల్ని మభ్య పెట్టడం కోసం మాత్రమే రెడీ చేస్తున్నారు.
ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న భారతీయ స్టేట్ బ్యాంక్ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రవేశపెట్టిన కొత్త పాలసీ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ అని ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయ అధికారి జగదీష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక గాంధీ చౌక్ లోని బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగదీష్ కుమార్ మాట్లాడారు. స్టేట్ బ్యాంక్ ఇటీవల ప్రవేశపెట్టిన వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ వివరాలు వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ లో ఖాతా కలిగి ఉన్న 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి ఒక్కరూ ప్రమాద బీమా పాలసీకి అర్హులేనని, ఏడాదికి కేవలం 3,000 రూపాయలు పాలసీ ప్రీమియం చెల్లించిన వారు ఎటువంటి ప్రమాదం జరిగిన 60 లక్షల బాధితుడి కుటుంబానికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రమాదం జరిగిన బాధితుడి నామినీకి ఎస్బీఐలో ఖాతా లేకపోయినా ఇతర బ్యాంకులో ఉన్న సంబంధించిన వివరాలు అందించిన వారం రోజుల నుండి 15 దినాల్లో సొమ్మును జమ చేయడం జరుగుతుందని తెలిపారు. విలేకరులు అడిగిన మరొక ప్రశ్నకు స్పందిస్తూ కేవలం బాధితునికి చెందిన బీమా సొమ్ముతో పాటు బాధితుడి పిల్లల చదువు నిమిత్తం 20,000, అంబులెన్స్ ఖర్చుల కోసం 1,500 మరియు దహన సంస్కారాలకు 15,000 అదనంగా ప్రమాదం జరిగిన వెంటనే అందజేయబడుతుందని తెలిపారు. బ్యాంకుకు చెందిన యోనో యాప్ ద్వారా కానీ ఏ బ్యాంకు శాఖలో గానీ ఈ పాలసీ తీసుకోవచ్చని, రెన్యువల్ కూడా పాలసీ తీసుకుంటున్న శాఖలో అధికృత పత్రాన్ని సమర్పించవచ్చని పేర్కొన్నారు. పాలసీ తీసుకున్న వెంటనే ప్రమాద బీమాకు అర్హత లభించిన ఆత్మహత్యలు ఈ పరిధిలోకి రావన్నారు. పాముకాటు, కరెంట్ షాక్, రోడ్డు తదితర ప్రమాదాలు ఈ పాలసీ పరిధిలోకి వస్తాయని తెలిపారు. ప్రమాదాలు చెప్పి రావని ప్రతి ఒక్కరు ఈ ప్రమాద బీమా పాలసీ తీసుకోవడం కుటుంబానికి ఒక భరోసా అన్నారు. రోజుకి జస్ట్ 8 రూపాయలు కవర్తోనే 60 లక్షల వరకును బీమా కవరేజ్ ఉంది యాక్సిడెంటల్ది. యాక్సిడెంటల్ అంటే ఇప్పుడు పాము కాట్లు, ఫ్లడ్స్, బిల్డింగ్ కొలాప్స్ అండ్ ఎనీ అదర్ అన్ఫోర్సీన్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా ప్లాంట్లోని, అది కూడా ఒక రకమైన యాక్సిడెంటే. ఆ రకంగా ఇవన్నీ కూడా కవర్ అవుతూ ఉంటాయి. ఇది కాకుండా మనకి పర్మనెంట్ డిసేబిలిటీస్ అవి కూడా కవర్ అవుతాయి. అంటే ఇప్పుడు పర్మనెంట్ డిసేబిలిటీ అండ్ డిసీజ్డ్ అయిపోయారు. డిసీజ్డ్ అయితే వాళ్ళు యంగ్ 2 పిల్లలకి వాళ్ళ చదువుకి కూడాను ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు పర్మనెంట్ డిసేబిలిటీ వచ్చింది. పర్మనెంట్ డిసేబిలిటీ ఏంటంటే లాస్ ఆఫ్ 2 limbs ఆర్ 1 hand 1 foot అండ్ మెనీ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో దేర్, దట్ ఆల్సో విల్ బి కవర్డ్. సో దట్ అంటే ఆ వ్యక్తి ఫ్యామిలీకి భారం కాకుండా ఉండడానికి ఇది 3,000 రూపీస్ యాన్యువల్ ప్రీమియంతోని 60 lakh రూపీస్ కవర్ అవుతుంది. ఎవరైతే మా దగ్గర అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు everyone is eligible for this personal accident insurance. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విశ్వవిద్యాలయంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కవాతు చేశారంటే కొన్ని వర్గాలు విష ప్రచారానికి తెరతీశాయని, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలన్నీ చట్టానికి లోబడి శాంతియుతంగానే జరుగుతాయని, తమ శాఖపై దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యాయుడు అంబటి మారుతిరావు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 17వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ శాఖలపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిని నిరసిస్తూ శుక్రవారం తెనాలి గాంధీ చౌక్ నుండి ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టి కార్యాలయ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. దారి పొడవునా దాడికి పాల్పడ్డ వారి తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు తమ అభిప్రాయాన్ని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను మీడియా ముఖంగా వివరించారు. ఆర్ఎస్ఎస్ విధానంలో ఎక్కడ హింసకు, విద్వేషాలకు తావుండదని, ప్రశాంతంగా ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న శాఖపై దాడికి పాల్పడిన వారి ఆర్ఎస్ఎస్ తమపై దాడి చేసిందంటూ తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిరసన ఆందోళన కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి మారుతిరావు, హిందూ చైతన్య వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు పొట్టి శ్రీనివాస్, బీజేపీ నాయకులు అడప సంపత్ రాయుడు, సామాజిక సమరసత ఫౌండేషన్ తెనాలి కన్వీనర్ కడియాల సునీల్ కుమార్, బిఎంఎస్, పిహెచ్పి, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేవలం ప్రతిరోజు సూర్య నమస్కారాలు, యోగా, కరసాము ఇవి నేర్చుకుంటారు పిల్లలు ధైర్యం కోసం. దాంతోపాటు దేశభక్తి గీతాలు, వందే మాతరము, భారత మాతకు కీర్తిస్తూ గీతాన్ని పాడతారు. ఇవి మాత్రం ఆర్ఎస్ఎస్ శాఖలో చేస్తారు. దీనిని మతోన్మాద కార్యక్రమాలని చెప్పి వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇది చాలా ఉగ్రవాద కింద భావించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు? వీళ్ళు వెనక ఎవరున్నారు? రాజకీయ కుట్రకోణం ఉందా, లేదు ఏదైనా ఇంకా మావోయిస్టుల కుట్రకోణం ఉందా, ఏముందని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిగ్గు తేల్చాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నమస్తే సదా వత్సలే మాతృభూమి అని చెప్పి కీర్తించేటటువంటి ఈ గీతంలో ఎవరు కూడా తప్పు పడడానికి లేదు. మన దేశాన్ని ఒక మాతృమూర్తిగా కొలిచి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ మనం కానీ స్త్రీ రూపంలో భారతదేశాన్ని కొలుస్తున్నాము. దీని లోపల ఏ తప్పు ఉందని చెప్పి కమ్యూనిస్టులు ఆర్ఎస్ఎస్ మీద దాడి చేస్తున్నారు. కాబట్టి మేము వాళ్ళని వెంటనే శిక్షించాలి. రెండోది, ఆర్ఎస్ఎస్ భారత నిర్మాణం కోసం పనిచేసే సంస్థ కానీ
ఎటువంటి కుట్రపూరిత చర్యలు ఆర్ఎస్ఎస్ చేసినటువంటి దాఖలాలు ఇప్పటివరకు లేవు. కాబట్టి ఈ కమ్యూనిస్టులు ఎవరైతే ఎస్ఎఫ్ఐ ముసుగులో ఆర్ఎస్ఎస్ విద్యార్థుల మీద, ఏబీవీపీ విద్యార్థుల మీద దాడికి చేశారో దాన్ని మా తెనాలి ఆర్డీఓ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాము. ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంస్థలైన ఎస్ఎఫ్ఐ గూండాల చేత ఆ సంఘ సేవకుల మీద దాడి చేయడం హేమనీయ సంఘటన. వారిని తక్షణమే అరెస్ట్ చేయాల్సిన ఆవశ్యకతని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున తెనాలిలో ఒక చిన్న ఉప్పెల్లా ప్రారంభమైంది. గాంధీ చౌక్ నుంచి ఇక్కడ దాకా ర్యాలీగా వచ్చాం. మన యొక్క అర్జీని కలెక్టర్ వారికి అందజేయడం జరిగింది. చక్కటి నిర్మాణమైన సంస్థ దాడులు చేయడానికి ఇష్టపడదు. మేము ప్రతి దాడి కానీ పూనుకుంటే భారతదేశంలో ఇప్పటికే కనుమరుగైపోయిన ఎక్కడ కనపడని మచ్చ కూడా కనపడని చిన్న మచ్చ కూడా కనపడని పరిస్థితిలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు భూభాగం మీద కూడా కనపడకుండా పోతాయి. ఖబర్దార్ కమ్యూనిస్ట్ పార్టీలందరికీ కూడా చెప్తున్నాం. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థి అవయవదానాన్ని ప్రోత్సహించిన వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ప్రోత్సహించిన క్రమంలో వారు కోరిన సాయం అందించడంలో తమ వంతు తోడ్పాటు వారికి ఇప్పుడు అందిస్తామని తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ స్పష్టం చేశారు. మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పినపాడులోని అమరబాబు కుటుంబానికి వారు కోరిన విధంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను శుక్రవారం వారి నివాసానికి వెళ్లి అందజేశారు. కుటుంబ పరిస్థితిని గమనించి అంత్యోదయ రైస్ కార్డు ఆ కుటుంబానికి మంజూరు చేస్తున్నట్టుగా తెలిపారు. తెనాలి మండలం పినపాడు గ్రామానికి చెందిన పెరుగు అమరబాబు అనే అబ్బాయి గత నెల 24వ తారీఖున రోడ్డు ప్రమాదానికి గురయ్యి బ్రెయిన్ డెడ్ అయ్యి గుంటూరులో చనిపోయారు. 26వ తారీఖున తండ్రి లేరు, తల్లి ముందుకొచ్చి వారి అవయవాలని దానం చేయడానికి అంగీకరించారు కుటుంబ సభ్యులు పెద్ద మనసుతో. మరి వారి ఆ చనిపోయిన అమర్ అవయవాలన్నిటి కూడా డొనేషన్ ఇచ్చారు జీవన్ దాన్ పథకం. ఈ సందర్భంగా మన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సారు, అట్లాగే ఈ మధ్య హెల్త్ మినిస్టర్ గారు కూడా మరి విజిట్ చేశారు ఆ కుటుంబాన్ని. ఆ కుటుంబానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో అవన్నీ కూడా చూడాలని చెప్పేసి నన్ను కూడా ఆదేశించున్నారు మన మంత్రివర్యులు. ఈ సందర్భంగా ఈ రోజున నిన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలని అప్లై చేసుకొని ఉన్నారు. ప్రభుత్వం పెట్టిన జీవన్ దాన్ పథకం కింద మరి కుటుంబ సభ్యులు అంత కష్టంలో కూడా పెద్ద మనసుతో అవయవాలు దానం చేయడం అనే విషయాన్ని మేము ప్రాతిపదికగా తీసుకొని ఒక్క రోజులోనే వారికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఈరోజు ఇంటికి వెళ్ళి ఇచ్చాము. అలాగే వారి కుటుంబ స్థితిగతులు పరిశీలిస్తే చాలా పేద వర్గానికి చెందినవారు. ఇమీడియట్గా సార్ నోటీసులో పెడితే 35 కేజీలు వచ్చే విధంగా రైస్ ఏఏవై కార్డు మంజూరు చేయమని ఆదేశించారు. వెంటనే ఏఏవై కార్డు మంజూరు కూడా ఏర్పాట్లు చేశాం. అట్లాగే వారు టిట్కో ఇళ్ళు కోసం కూడా అడిగారు. అది ప్రతి నెల 4,500 డిడక్ట్ అవుతున్నాయని కూడా చెప్పారు. మరి అది కూడా మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి వారికి కూడా తొందరలోనే ఆ ఇల్లు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాం. మరి ఆ కుటుంబం పరిస్థితి చూస్తే చాలా పేదవర్గానికి చెందినవారు. మరి ఒక జీవనోపాధి అవకాశం అన్నారు. దాన్ని కూడా మంత్రివర్యులు గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఆ అవకాశాన్ని కూడా పరిశీలిస్తాం. మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీ తెనాలిలోని రామకృష్ణ కళాక్షేత్రంలో సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కె పురుషోత్తమరావు తెలియజేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పురుషోత్తమరావు మాట్లాడుతూ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు కళాక్షేత్రం వేదికగా సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆ రోజు నిర్వహించే కార్యక్రమ కార్యాచరణ మీడియాకు వివరించారు. అందరికీ నమస్కారం. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సింగర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా మొన్న 11వ తారీఖు చేయవలసిన ఆ కార్యక్రమాన్ని మా కన్వీనియన్స్ కోసం ఈ ఆదివారం 22/2/26 తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మేము ఒక సంగీత విభావరిని శ్రీ ఘంటసాల గారి గొప్పతనాన్ని విశ్లేషిస్తూ వారి మంచి మంచి పాటల్ని అందరికీ చూపించి వినిపిస్తూ ప్రదర్శించదలిచాం. ఈ కార్యక్రమానికి ఘంటసాల అభిమానుల్ని, ఘంటసాల గారి ఔన్నత్యాన్ని గుర్తించాల్సిందిగా యువజనాలను కూడా కోరుకుంటూ అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఇంట్లో ప్రతి సందర్భంలో ఘంటసాల గారి పాట, ఆయన గురించి ప్రస్తావన లేకుండా ఏదీ జరగదు. అంత గొప్ప గాయకుడిని, ఆయన దివంగతులైన 55 సంవత్సరాల తర్వాత కూడా ఈ తెలుగు ప్రజానీకం ఆయన గుర్తుపెట్టుకొని స్మరిస్తూ ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉందంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఘంటసాల గారి గురించి తెలుసుకోవడం, ఆయన గురించి పదే పదే గుర్తు తెచ్చుకోవడం. అవన్నీ మీకు రేపు వినిపించబోతున్నాం.
మనసారా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. రేపు ఆదివారం 22/2/26 సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు తెనాలి శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగే మన ఘంటసాల ప్రోగ్రాము తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులచే సమర్పించబడుతున్నది. శైవాగమ మూల పురుషులు శ్రీకంఠ శివాచార్యుల వారి జయంతి వేడుకలు ఓంకారాశ్రమంలో నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఓంకారేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకంఠ శివాచార్యుల జయంతి ఉత్సవాన్ని నెల 22వ తేదీ ఆదివారం విశేష పూజలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. శైవాగమ పండితులు శరభేశ్వర స్వామి వారి ఆలయ వ్యవస్థాపకులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ మాట్లాడారు. జగద్గురువులైన శ్రీకంఠ శివాచార్యులు శైవాగమ విధానాన్ని ఆద్యులని తెలిపారు. శివాద్విత మఠాల్ని నెలకొల్పి ముఖ్య శిష్యుల్ని మఠాధిపతులుగా నెలకొల్పినట్లు స్కంద పురాణం చెబుతుందని వివరించారు. శైవాగమ వికాసానికి విశిష్ట సేవ చేసిన శ్రీకంఠ శివాచార్యుల వారి వైశిష్ట్యాన్ని వివరించారు. శివాచార్య జయంత్యోత్సవాల్లో ప్రధానంగా పట్టణంలోని శివాలయంలో ఉండే అర్చక స్వాముల్ని సత్కరించనున్నట్లు తెలిపారు. శ్రీకంఠ శివాచార్యులు క్రీస్తు పూర్వం 1616వ సంవత్సరంలో అవతరించారని 300 సంవత్సరాలు జీవించారని తెలిపారు. శివాంశ సంభూతులైన అష్టాదయ యోగాచార్యులు ఒకరైన శివాచార్యుల్ని స్మరించుకుంటూ నిర్వహించే జయంత్యోత్సవాల్లో భక్తులు శివార్చకులు పాల్గొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో స్వర్ణకుమార్ శర్మ, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఓంకారాశ్రమనందు 22/2/26 తేదీన శైవ ఆగమనకు మూల పురుషులైన శ్రీకంఠాచార్య గారి జయంతి సందర్భంగా పట్టణ ప్రాంతంలో ఉన్న అర్చక స్వాములందరికీ చిరు సత్కారం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. తెనాలి బుర్రిపాలెం రోడ్లో ఉన్నటువంటి ఓంకారాశ్రమంలో ఉన్నటువంటి ఓంకారేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత సంవత్సరం మేలో జగద్గురు శ్రీకంఠ శివాచార్య వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన అప్పటి ఈవో శ్రీనివాసరెడ్డి గారి హయాంలో జరిగింది. ప్రస్తుతం వారి యొక్క జయంతి మహోత్సవం ఇప్పటి ఈవో గారైనటువంటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆ జగద్గురు శ్రీకంఠ శివాచార్యుల వారి యొక్క జయంతి మహోత్సవం జరుగుతోంది. వీరు జగద్గురువులు. ఇప్పుడు మనం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేవాలయాలు, శివాలయాల నిర్మాణానికి ఆద్యుడు ఆయన. ఇలా ప్రతిష్ఠ చేయాలి, శివాలయాల ప్రతిష్ఠ చేయాలి, శివలింగ ప్రతిష్ఠ చేసి భక్తులను తరింపజేయాలి అనేటువంటి ఉద్దేశంతో యావత్ ప్రపంచము కూడా ఆయన పర్యటించి శివాలయ స్థాపనలు చేశారు. వారి యొక్క జయంతి మహోత్సవం మా హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో 22వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుండి 1 గంట దాకా కూడా ఈ జయంతి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి శివాలయాలు 11 ఉన్నాయండి. ఈ 11కి సంబంధించినటువంటి ఆలయాలలో ప్రధాన అర్చకులను ఆహ్వానించారు ఈవో గారు. వారందరికీ కూడా సన్మానం జరుగుతుంది. ఈ మనకు అట్లా శివాలయ నిర్మాణానికి ఆద్యులైనటువంటి జగద్గురువులైనటువంటి శ్రీకంఠ శివాచార్యుల జయంతి మహోత్సవానికి భక్తులంతా కూడా విచ్చేసి ఇతడు జరిగేటువంటి కార్యక్రమములను దర్శించి అనుగ్రహానికి పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రభుత్వాల అసమర్థ రాజకీయ ఆర్థిక విధానాలే మహిళలపై జరుగుతున్న దాడులకు కారణమని ఐప్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మీనా తివారీ పేర్కొన్నారు. స్థానిక ఐతనగర్లోని కమ్యూనిటీ హాల్లో శుక్రవారం ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్ అసోసియేషన్ ఐప్వా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐప్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మీనా తివారీ హాజరై ఐప్వా జెండాను ఆవిష్కరించి సభ ప్రారంభించారు. మీనా తివారీ మాట్లాడారు. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగాయని, మహిళల హక్కులు క్రమంగా క్షీణిస్తున్నాయని తీవ్రంగా ఆక్షేపించారు. స్వాతంత్ర పోరాటం నుండి ఇప్పటి వరకు దళితులు, ఆదివాసులు, ఇతర అణగారిన వర్గాలతో పాటు మహిళలు కూడా సమాన హక్కుల కోసం పోరాటాల్లో ముందుండి పోరాడారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం అనంతరం విద్య, ఆరోగ్యం, భద్రత, స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన, గౌరవప్రదమైన ఉపాధి వంటి అంశాలపై మహిళలు నిరంతరం పోరాడుతూ వచ్చారని తెలిపారు. 2014లో లైంగిక దాడులపై మహిళల పోరాటాల ఫలితంగా యూపీఏ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య హక్కుల కోసం జరిగే పోరాటాలకు తగ్గాయి అని విమర్శించారు. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యంపై కూడా కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తూ ఉందని, లేబర్ కోడ్ల అమలు ద్వారా కార్మిక హక్కులను బలహీనపరుస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప మహిళా ఉద్యమ చరిత్ర ఉందని, ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ మహిళా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఐపీఓ రాష్ట్ర కార్యదర్శి నాగమణి మాట్లాడారు. చంద్రబాబు మరియు ఎన్డీఏ ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయాయని విమర్శించారు. గ్రామీణ పట్టణ మహిళలపై మైక్రో ఫైనాన్స్ కంపెనీల వేధింపులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీటీయూ
రాష్ట్ర గౌరవ దీక్షాలు కామ్రేడ్ అరుణ, రాష్ట్ర నాయకులు అప్పలరాజు, కళావతి, పూజిత, బీబీ, జైనబి, సుజాత తదితరులు వారి ప్రసంగాల్లో రాష్ట్రంలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మహిళా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని తీర్మానించారు. ఈ సదస్సుకు పలు జిల్లాల నుండి 100కు పైగా మహిళలు హాజరై ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని తీర్మానించారు. మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానివ్వండి, పెద్ద ఎత్తున మహిళల్ని అధికారంలోకి రాకముందు పెద్ద ఎత్తున మహిళలకు అనేక హామీలు ఇవ్వడం అనేది జరిగింది, వాగ్దానాలు ఇవ్వడం అనేది జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మరింతగా వాళ్ళ సమస్యల సుడిగుండంలోకి తోసేటువంటి విధానాలు అవలంబించడం అనేది జరుగుతూ ఉంది. వాగ్దానాలు ఏమాత్రం అమలు చేయకపోగా వాళ్ళని మరింతగా వివక్ష, వేధింపులు, అణచివేతలు, అత్యాచారాలు విపరీతంగా పెరగడానికి కారణమయ్యేటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అది మద్యం కావచ్చు, వాళ్ళు మహిళలకు ఇచ్చినట్టు ఎటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు. ఒక రకంగా ఫ్రీ బస్ అన్నారు. ఆ ఫ్రీ బస్సులు ఎవరు కూడా ఎక్కడానికి వీలైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లారు. చాలా తక్కువగా ఉన్నాయి. వాటిని పెంచాల్సిన అవసరం ఉంది. మహిళలకి నెలవారీ 1500 ఇస్తామన్నారు. ఆ 1500కు సంబంధించిన వాగ్దానం అమలు కాలేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతికి సంబంధించి యువకులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ చాలా వినాశకరమైన విధానాలని అవలంబించడం అనేది జరుగుతూ ఉంది. ఇవన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టే స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలని గద్దె దింపడానికి మహిళలందరూ కూడా సమాయత్తమయ్యి వాటికి వ్యతిరేకంగా పోరాడుతూ దానికి వ్యతిరేకంగా గద్దె దింపేటువంటి చర్యలోకి పూనుకునే వరకు కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. తప్పనిసరిగా బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. మహిళలే బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. దానిలో భాగంగా మహిళల్ని సమాయత్తం చేసే దానిలో భాగంగా ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సదస్సు కూడా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. जो दुनिया के तमाम ऐसे लोगों का ऐसा ऐशगाह था जहां पर बैठ करके रणनीतियां बनती थी, राजनीतिक दबाव और अर्थनीति के तमाम सवाल जो हैं वो हल करते थे. तो ये बेहद शर्मनाक है हिंदुस्तान के लिए. हिंदुस्तान के प्रधानमंत्री को जवाब देना चाहिए. हरदीप पुरी को इस्तीफा देना चाहिए. ये आज एक मांग हम इस कन्वेंशन के जरिए उठा रहे हैं. విద్యారంగంలో పోటీతత్వాన్ని అధిగమించేందుకు టాలెంట్ టెస్టులు ఎంతగానో దోహదపడతాయని నిహునికేతన విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులను ప్రోత్సహిస్తూ అలాంటి టాలెంట్ టెస్టులు నిర్వహించి నగదు ప్రోత్సాహకాలు అందజేయడం అభినందనీయమని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. తెనాలి నిహునికేతన్లో ఇటీవల నిర్వహించిన డివిపిఆర్ మెమోరియల్ టాలెంట్ టెస్ట్ విజేతలకు నగదు ప్రోత్సాహ బహుమతులను స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమం అందజేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నేటి బాలలు రేపటి ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు విద్యలో రాణించడం ఎంతైనా అవసరం ఉందని అన్నారు. విద్యార్థి దశలో విద్యలో రాణించేందుకే ఎక్కువ సమయం కేటాయించాలని అన్నారు. వ్యసనాలకు బానిసలు కావద్దని, అనుకున్న మంచి లక్ష్యాలను సాధించుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ వి మురళీకాంత్ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో 25,000 రూపాయల నగదు ప్రోత్సాహ బహుమతులను విజేతకు అందజేశారు. కార్యక్రమ ఆవశ్యకతను, ప్రకాశరావు సేవా దృక్పథాన్ని, విద్యార్థులను తీర్చిదిద్దుతున్న విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శేషగిరిరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్ పర్సన్ గా చెప్తున్నాను, మిమ్మల్ని రకరకాల ప్రాబ్లమ్స్ ఎంటారుతాయి. సెల్ ఫోన్ అనేది మన దగ్గర ఉండి మనకు పెద్ద శత్రువు అది. దాంట్లో మీరు ఇన్స్టాల్ వాడుతున్నారు, ఫేస్బుక్లు వాడుతున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. దాన్ని మీ చదువు కోసం వాడట్లా, క్షణిక ఆనందం కోసం, ఎంజాయ్ చేయడం కోసం వాడుతున్నారు. ఫాలోవర్స్ చూసుకుంటున్నారు. ఇవన్నీ మిమ్మల్ని క్వాలిటీగా పెరగనివ్వు, మిమ్మల్ని సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవు. చాలా మంది నేను చూస్తున్నాను, కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఒకరి ఫ్రెండ్స్తో ఇన్స్టాలో చాటింగ్ చేయడం వల్ల గంజాయికి అడిక్ట్ అవుతున్నారు. ఇంకో వేరే ప్రమాదాలు కూడా కొని తెచ్చుకుంటున్నారు. చాలా ప్రమాదాలు వస్తున్నాయి. కొంతమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు, కొంతమంది అయితే చెప్పుకోలేకపోతున్నారు. మిమ్మల్ని మీ తల్లిదండ్రులు చదివించేది మీరు మీ కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే ఒక విధంగా తయారు చేయడానికే కానీ మీరు ప్రమాదం తెచ్చుకోవడానికి కాదు. అది మీ అందరూ గ్రహించి ఈ నెహ్రూ నికేతన్లో చదువుతున్న మీరందరూ కూడా మంచి పౌరులుగా, అలాగే ఈ టాలెంట్ టెస్ట్లో పార్టిసిపేషన్ చేసిన ప్రతి వాళ్ళు కూడా నా దృష్టిలో విన్నర్సే. పార్టిసిపేషన్ అనేదే ముఖ్యం. విన్నర్ ఎవరు ఒక్కలే ఉండొచ్చు. సార్ చెప్పినట్టుగా 99 ఉన్నవాళ్ళు విన్నర్ వాడే సొసైటీలో బాగా ఉంటాడు అనేది ఏమీ లేదు. 90 వచ్చిన వాళ్ళు తక్కువ కాదు. బట్ పార్టిసిపేట్ చేయాలనే మీ యొక్క తలంపే మీ విజయానికి ఫస్ట్ స్టెప్. 1000 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే అందులో బెస్ట్ పర్ఫార్మర్గా ఇక్కడికి వచ్చి ప్రైజ్ తీసుకోవడం అనేది
that's going to motivate the child to a greater extent. That's what we totally believe. It's not about the money, it's not about the momento. మేము ఇచ్చే మనీ ఎక్కువనో మొమెంటో ఎక్కువనో మేము ఇప్పుడు చెప్పట్లేదండి. బట్ వాళ్ళకు ఒక మోటివేషన్ క్రియేట్ చేయాలి, వాళ్ళు ఇంకా ఉన్నత శిఖరాలకి ఎదగాలి అంటే ఒక పాజిటివ్ స్పిరిట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి అనే ఒకటే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. సో మనం ఈ టాలెంట్ టెస్ట్ని అనౌన్స్ చేసిన వెంటనే వివిధ స్కూల్స్, గవర్నమెంట్, ప్రైవేట్, అన్ని స్కూల్స్ డైరెక్టర్స్ అండ్ ప్రిన్సిపల్స్, హెచ్ఎంస్ అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. మేము ఒక 500 or 600 స్టూడెంట్స్ అటెండ్ అవుతారు అనుకున్న ఎగ్జామ్కి ఆల్మోస్ట్ 980 స్టూడెంట్స్ వరకు అటెండ్ అయ్యారంటే ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1000 స్టూడెంట్స్ అటెండ్ అవడం అనేది రియల్లీ ఇట్స్ అ వండర్. మార్క్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, బట్ ఇట్స్ నాట్ ద హోల్ ఎడ్యుకేషన్. ఏదో 99% వస్తే వాడు ఏదో బ్రహ్మాండంగా ఏదో సాధించేస్తాడని లేదు, లేదా 80% వచ్చిన వాడు ఏమీ సాధించలేడని లేదు. సో అందువల్ల ఏంటంటే బియాండ్ ఎడ్యుకేషన్ వాట్ ద స్టూడెంట్ నీడ్స్ ఈజ్ ద కాన్ఫిడెన్స్, డిసిప్లైన్. సో ఇవి రెండు వాళ్ళకి బూస్ట్ చేయాలి అంటే వాళ్ళని ఒక కొత్త డయాస్ మీదకి బయటికి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. మండల పరిషత్ ఎన్ఆర్జీఎస్ 21 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెనాలి మండలం నందివేలు గ్రామంలో తెనాలి మండల ఎంపీడీఓ అత్తోట దీప్తి ఆధ్వర్యంలో శుక్రవారం భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలో శుక్రవారం మన నాదెండ్ల మన నందివేలు కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్జీఎస్ నిధులు 21 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న సైడ్ కాలువల రోడ్డు పనులకు ఎంపీడీఓ అత్తోట దీప్తి ఆధ్వర్యంలో ఎంపీడీసీ తెనలూరు విజయలక్ష్మి, శేషగిరిరావులు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు. పంచాయతీ కార్యదర్శి బండమూడి హేమకుమారి, ఏఈ వెంకటేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కటారి వాసుదేవనాయుడు, నందకిషోర్, తెలుగుదేశం పార్టీ నాయకులు మణిరెడ్డి, షేక్ షబ్బీర్, జనసేన పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు. క్లినికల్ రీసెర్చ్ మరియు క్లినికల్ డేటా మేనేజ్మెంట్ మరియు సాఫ్ట్వేర్ టూల్స్పై తెనాలి బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల నందు శిక్షణా తరగతి నిర్వహించినట్లు ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ తెనాలి బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో శుక్రవారం ఐపీఐఎస్ఎఫ్ ఏఎస్ఎన్ చాప్టర్తో కలిసి నేషనల్ వర్క్షాప్ క్లినికల్ రీసెర్చ్ అండ్ క్లినికల్ డేటా మేనేజ్మెంట్ మరియు సాఫ్ట్వేర్ టూల్స్పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఫార్మా డి మరియు బి ఫార్మసీ విద్యార్థుల కోసం ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఇది క్లినికల్ డేటా మేనేజ్మెంట్పై వారికి అవగాహన పెంపొందించడానికి మరియు పరిశ్రమ ప్రామాణిక సాఫ్ట్వేర్ సాధనాల యొక్క ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని వారికి అందించడానికి ఉద్దేశించబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ అన్నాబొత్తు సత్యనారాయణ చౌదరి, ఏపీ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరమణ, ఐపీఐఎస్ఎఫ్ ఏఎస్ఎన్ చాప్టర్ మెంటర్ పి భార్గవి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దానమిచ్చే వారికి పశ్చాత్తాపం, పుచ్చుకునే వారికి సంతృప్తి ఉంటేనే ఆదానం సప్రదానమని ఉపనిషత్తులు చెబుతున్నాయని శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ పేర్కొన్నారు. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి 21వ వార్షికోత్సవాన్ని శుక్రవారం విశేష సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. యోగా తరగతులు పూర్తయిన వెంటనే పట్టణంలోని వివిధ కూడళ్లలో దేవాలయాల వద్ద ఉండే నిరాధరులకు వస్త్రాలు, అల్పాహారం 100 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ దానం యొక్క విశిష్టత వివరించారు. యోగా సభ్యుల చేత జీవితకాలం యోగా శిక్షణ ప్రోత్సహిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మద్యం వ్యసనానికి బానిస కారదని సందేశాత్మక గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఉండవల్లి శాఖ నుండి విచ్చేసిన ఎం శ్రీనివాసరావు కిషోర్ గురూజీకి పాదపూజ నిర్వహించి జ్ఞాపిక అందించారు. తాడికొండ శ్రీనివాసరావు, చింతలూరు నాగేశ్వరరావు, నాగరాజు, ముంతా శ్రీనివాసరావు, కొమలదేవి, లక్ష్మి, రేఖ, వరలక్ష్మి, సూర్యనారాయణ, తల్లం సుబ్బారావు, గుప్తా, భూలక్ష్మి, రాంబాబు, షేక్ ఇస్మాయిల్, నరసింహారావు, పద్మావతి, పలువురు బాలబాలిక యోగ సాధకులు పాల్గొన్నారు. ప్రతి నెల యోగా సభ్యుల చేత వస్త్రదానాలు, అల్పాహార వినియోగాలు ఇవన్నీ కూడా చేయించడమే భగవత్ సాక్షాత్కారానికి మోక్షానికి ప్రాతిపదిక అవుతుంది. అందుకనే 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఈ సేవా కార్యక్రమాలు ఎంచుకున్నాము. ఈ సేవా కార్యక్రమాలు మా యోగ సభ్యులంతా కలిసి ప్రయాణం చేస్తూ వెళుతూ దారిలో కనపడ్డటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి వస్త్రదానము, అల్పాహారము ఇచ్చుకుంటూ వెళ్తారు. పాల్గొన శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలి ప్యారడైజ్ అపార్ట్మెంట్ నందు ప్రముఖ ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి నేతృత్వంలో కర్పూర హోమం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. పాల్గొన శుద్ధ తదిని పురస్కరించుకొని తెనాలి ప్యారడైజ్ అపార్ట్మెంట్ నందు ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి నేతృత్వంలో కర్పూర హోమం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్వి యోగా కన్వీనర్ ముద్దాభక్తు రమణయ్య, పలువురు భక్తులు పాల్గొన్నారు. యోగా గురువు గారైనటువంటి రమణయ్య గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన సలహాలు, సంప్రదింపులు జరిపించి చక్కగా పూజ నిర్వహించారు. శారదా చలపతి గారు
చాలా రోజుల నుండి 108 పూలతో ఆమె లలితా సహస్రనామం నిర్వహిస్తూ ఉన్నది. ఈమె ఒక ఆధ్యాత్మిక భక్తురాలు. ఎవరింటికైనా సరే అవసరమైనచో ఈమె వచ్చేసేసి శారదా సరస్వతి వారి ఇంటికి వచ్చి ఉచితముగా లలితా సహస్రనామం ఏ విధమైనటువంటి పూజ అయినా సరే చేయించదారని ఆమె విన్నవించుకున్నారు. దానిని మీరందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కర్పూర హోమం అందరం సామూహికంగా నిర్వహించుకున్నాము. దీనికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచి అర్చనలు, అభిషేకాలు, శ్రీ సూక్త, పురుష సూక్త విధానాలతో జరుపుకున్నాము. అనంతరం అమ్మవారికి లలితా సహస్రనామాలతో, అష్టోత్తర శత సహస్ర నామాలతో కర్పూర హోమం నిర్వహించాము. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే మౌలిక వసతులతో పాటు దాతలు అందించే చేయూత విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్న ప్రసాద్ పేర్కొన్నారు. అమర్తలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామానికి చెందిన ఉప్పల సాంబశివరావు మంగమ్మల జ్ఞాపకార్థం వారి కుమారుడు షణ్ముఖరావు ఆర్థిక సహకారంతో ఇంటూరు, ప్యాపరు, మోపరు, గోవాడ గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల శ్రేయస్సు కోరి పరీక్ష పరికరాలు గోవాడ యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శ్రవంతి చేతుల మీదుగా శుక్రవారం అందించారు. ఇంటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎంఆర్ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రత్నప్రసాద్ మాట్లాడారు. షణ్ముఖరావు వారి తల్లిదండ్రులను స్మరించుకుని గత 6 సంవత్సరాలుగా 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష పరికరాలు అందజేస్తున్నట్లు తెలిపారు. మా మిత్ర బృందం తరపున మోపరు ఏఆర్సీ హాస్టల్లోని విద్యార్థులకు, ప్యాపరు గ్రామంలో ఉన్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు గత 19 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు సక్రమంగా చదివి మంచి మార్కులు సాధించి పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, భవిష్యత్తులో మీరు కూడా ఉన్నత స్థాయికి ఎదిగి ఎటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో షణ్ముఖరావు, రావెల్ల సత్యనారాయణ, దూరిపాల చౌదరి, బొద్దులూరు సురేంద్ర, షేక్ మస్తాన్, పొన్నగంటి నరేంద్ర, వేములపల్లి శ్రీధర్, పల్లెకొండ రాజు, ఉపాధ్యాయులు జోకరయ్య, మల్లేశ్వరరావు, మూర్తి, శాంతి, నరేంద్ర, జానీ తదితరులు పాల్గొన్నారు. పూర్వకాలంలో విద్య అంటే చాలా పవిత్రమైన, ఎప్పుడైనా కాదు ఎప్పుడైనా సరే విద్య అనేది 3వ నేత్రం లాంటిది. మనం ఏ విషయాలైనా సరే అవగాహన చేసుకోవాలి. గెలవాలంటే ప్రపంచాన్ని వెళ్తుంది విద్య. తర్వాత ఆ విద్యను నేర్చుకోవాలంటే మంచి ఆరోగ్యం కావాలి. ఈ 2 విద్య, వైద్యం అనే విషయాల మీద మనకి నేను ఈ పాఠశాలలో 2009లో చేసినప్పుడు పేద పిల్లవాడికి విద్య అందించాలి, మంచి ఆరోగ్యాన్ని వాడికి ఇవ్వాలి, సాధ్యమైనంత వరకు మనం ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయాలనే తపనతో పనిచేస్తున్నాం. మీరు మంచి మనసుతో, మరి మీ తల్లిదండ్రులు ఎంతో మరి ఆశలతో మిమ్మల్ని వాళ్ళ పనులకు వెళ్ళి మిమ్మల్ని చదివించారు. మీరు ఈ 4 రోజులు బాగా చదివి మంచి మార్కులు సాధించాలని, తద్వారా మీరు మంచి మరి మీ పెద్దల సలహాతో మంచి స్కూల్, కాలేజీల్లో చేరి మీరు జీవితం బాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము మండలంలో అన్ని గ్రామాల్లో 18 సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మీరు కూడా భవిష్యత్తులో వచ్చి మాతో కలిసి ఇట్లా సేవా కార్యక్రమాలు చేయాలనేది మరి ప్రధాన ఉద్దేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రంలోని బీజేపీ ఏకపక్ష నిర్ణయాన్ని ప్రతిఘటించేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. రాష్ట్రంలోని ఆ 3 పార్టీలు బీజేపీకి బానిసలే. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఎస్బీఐ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా పాలసీ ఖాతాదారుల కుటుంబాలకు భరోసా. ప్రాంతీయ కార్యాలయ అధికారి వివి జగదీష్ కుమార్. ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ శాఖపై దాడి అమానుషం. హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.